బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరండల్పేట పోలీస్ స్టేషన్లో మంగళగిరి మండలానికి చెందిన జనసేన కార్యకర్తలు టీడీపీ అధికార ప్రతినిధి యామిని శర్మపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా జనసేన కార్యకర్తలను కేసు విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేయకుండా అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ జనసేన శ్రేణుల ఆందోళన జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఆరోపణలపై అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలను కొంతమందిని గతంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మపై పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినటువంటి కేసు విచారణకు సంబంధించి పిలుస్తున్నామని చెప్పే విధంగా పిలవడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ అరెస్టు చేయించకుండా, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా చూయించకుండా ఉన్న కారణంగా జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అడ్వకేట్స్ కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్ కి చేరుకొని వారి కేసుకు సంబంధించి విచారణ తెలుసుకునే ప్రయత్నం చేయగా దానికి సంబంధించి పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, వారిని కొట్టి గాయపరిచారు, అదేవిధంగా తాజిరెడ్డి పర్యవేక్షించారు. కాబట్టి వారు కేవలం ఇబ్బందులు గురవుతున్నారు. వారిని వైద్యశాలకు శిక్షణకు తరలించి ఎక్కడ అరెస్టు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. అంటే చూస్తే కనుక ఉదయం విచారణకు పిలిచినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పటి వరకు ఏ స్టేషన్ పరిధిలోనూ అరెస్ట్ చేయించకుండా అదేవిధంగా అక్రమంగా నిర్బంధించడము, దానితో పాటు లాయర్ల బెయిల్ కు సంబంధించినటువంటి లాయర్లు కూడా ప్రయత్నించినా కానీ బెయిల్ ఇచ్చే అవసరం లేదు, సాయంత్రానికి పంపుతామని చెప్పేసి మధ్యాహ్నం ప్రకటన చేశారు. మధ్యాహ్నం తర్వాత చూస్తే ఇప్పుడు నైట్ 11:30 గంటలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా బయటికి విధుల పరిస్థితి ఉండడం కారణంగా వారిని కేవలం పోలీసులు అధికార దత్తరం ఉపయోగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి తొత్తులుగా ఉండి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం జరిగింది. అరండల్పేట పోలీసులకి విషయం తెలియపరిచి వాళ్ళని విడుదల చేయాలని చెప్పిన నేపథ్యంలో వారు దాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో కూడా వారు తప్పనిసరిగా జనసేన పార్టీ కార్యకర్తలను విడుదల చేస్తేనే అక్కడి నుంచి కదులుతామని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు పోలీసులు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల మధ్య కూడా వాదోపవాదంలో జరగడమే కాకుండా వారి ఆందోళన కూడా ఉధృతం చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఉదయం నుంచి ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అరెస్టు చూపించకుండా అక్రమంగా నిర్బంధించారో అటువంటి పోలీసుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు ఈ కేసును దృష్టికే కేంద్రీకరించి ఎటువంటి ఆధారాలు లేకుండా జన సైనికుల మీద ఇలా అలా అక్రమ కేసులు ఏదైతే పెడుతున్నారో అక్రమ కేసుల నుంచి విముక్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎప్పుడో యామిని శర్మపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు సంబంధించి గతంలో ఒకసారి పిలిచి మళ్ళా విడుదల చేయడం జరిగింది. మరలా ఈ రోజు రెండోసారి విచారణ పేరుతో ఉదయం నుంచి స్టేషన్లో తిప్పుతూ అరండల్పేట అదేవిధంగా ఎస్పీ ఆఫీసు వాటితో పాటు ఇలా స్టేషన్లో తిప్పుతూ విచారణ చేస్తున్నారు. కానీ వారికి సంబంధించి అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేయలేదా, అరెస్ట్ చేయకపోతే బెయిల్కి సంబంధించిన వాటి వివరాలు తెలియపరచాలనే విధంగా కూడా జనసేన కార్యకర్తలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ నాయకులు ప్రయత్నించినా కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆ ఇబ్బందులు గురి చేస్తున్న దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద ఎత్తున అరండల్పేట పోలీస్ స్టేషన్ కు చేరుకొని అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బైఠాయించడం జరిగింది. అంటే చూస్తే కనుక పోలీసులు కేవలం తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే 24 గంటల లోపు అరెస్ట్ అయినా చూపించాలి, లేదు అనుకుంటే దీనితో బయటికైనా విడిపించాలి, కానీ ఇలా అక్రమంగా అరెస్ట్ చేయకూడదు. కేవలం జనసేన పార్టీ కార్యకర్తల భయకంపితులు చేయడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇబ్బందులు గురి చేయడానికి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపించడం జరుగుతుంది. అంటే జనసేన పార్టీ మీద ఇలాంటి దాడులు చేయటము, కార్యకర్తల మీద కేసులు నమోదు చేయటం వల్ల ఇలా భయపడి ప్రచారానికి దూరంగా ఉంటారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కానీ కేవలం మా కార్యకర్తలను కాపాడుకోవటమే కాకుండా కార్యకర్తల తరఫున మేము అండగా ఉంటాం, కార్యకర్తల తరఫున పోరాడతామని చెప్పేసి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ముక్త ఖండంతో చేయడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం జరిగింది. వారు కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి అక్రమ నిర్బంధంపై కూడా పోలీసులతో చర్చించడము, ఆ పోలీసులకు సంబంధించి ఏం జరిగింది ఏంటనే దాని మీద కూడా వాకప్ చేసే పరిస్థితులు కూడా ఉండడం జరిగింది. ఒకవైపు జనసేన పార్టీ కార్యకర్తలు క్రమక్రమేణా
పెరుగుతూ వందలాది మంది అరండల్పేట పోలీస్ స్టేషన్ చేరుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికీ కూడా పోలీసులు దీన్ని దృష్టిలో ఉంచుకొని లోపల ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలను విడుదల చేయకపోవడం వల్ల వారు రోడ్డుపై బైఠాయించి అదేవిధంగా స్టేషన్ ముందు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని చేసినటువంటి ఒత్తిడి వల్ల పోలీసులు ఇలా చేస్తున్నారు. కానీ కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచాలి. కానీ కేసు నమోదు చేయకుండా ఇలా విచారణ పేరుతోటి అక్రమ అరెస్టులు, అక్రమంగా అదుపులో తీసుకొని అక్రమంగా ఇబ్బందులు గురి చేయడం సరైనది కాదు. ఇవి హక్కులను కాలరాయటమే. తప్పనిసరిగా ఈ హక్కులు కాలరాస్తే కోర్టులో శిక్షించక తప్పదని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తమ తోటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ కార్యకర్తలు విడుదల చేసేంత వరకు తాము ఈ ఆందోళన నిర్వహించమని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా గుంటూరు పట్టణంలోనే అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఉండడం జరిగింది. దీనికి మద్దతుగా తోట చంద్రశేఖర్ అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్లు కూడా చేరుకోవడం జరిగింది. అందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు ఉండి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియపరచడమే కాకుండా అదుపులోకి తీసుకున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఉదయం నుంచి చూసినట్లయితే కనుక కేవలం కుటుంబ సభ్యులకి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల తరఫున ఉన్నటువంటి లాయర్లకి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేవలం కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. సాయంత్రం విడుదల చేస్తామని చెప్పిన వారు ఇప్పుడు రాత్రి 11 గంటలు దాటినా కానీ విడుదల చేయలేదు. కాబట్టి తప్పనిసరిగా తమ కార్యకర్తలకు తాము అండగా ఉంటాం, తమ కార్యకర్తలు విడిపించుకునే వెళ్తామని చెప్పేసి కూడా గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి జనసేన కార్యకర్తలు అభిమానులందరూ కూడా ముక్తఖండంతో జనసేన పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే శ్రీనివాస్, ఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి జనసేన కార్యకర్తలు అంటున్నారు. అయితే దీనిపై ఈ విషయంపై పోలీస్ అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఎలాంటి వివరణ ఇవ్వడం ఏమైనా జరిగిందా? గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిన్ శర్మపై సోషల్ మీడియాలోను వాట్సాప్ లోను అదేవిధంగా ఫేస్బుక్ లోను కొన్ని పోస్టులు చేయడం జరిగింది. ఆ పోస్టులు చేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అరండల్పేట పోలీసులు గతంలో కూడా కొంతమంది యువకులను అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలను కూడా విచారణకు పిలవడం జరిగింది. ఆ విచారణ పిలిచిన తర్వాత గతంలో విచారణ పిలిచి మళ్ళా వదిలేశారు. ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదు. కానీ చూస్తే కనుక గత 20 రోజుల నుంచి గుంటూరు పట్టణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రచారము అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రజలకు తీసుకెళ్లి విరివిరిగా పరిచయం చేయడమే కాకుండా జనసేన పార్టీని బలోపేతాన్ని కృషి చేస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని ఏ విధంగా ఆపాలని ఒక దురుద్దేశంతో అలాంటి కార్యకర్తలను ఏదైతే సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను పాత కేసులు తిరగతోడుతూ అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారాలను కూడా వేదిక చేసుకొని పోలీస్ స్టేషన్ లో పిలిపించి ఇలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే కేవలం గుంటూరు పట్టణంలో జనసేన పార్టీ బలోపేతం అవుతున్నటువంటి దృష్ట్యా వాటిని అడ్డుకోవడం కోసం ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. గతంలో ఎప్పుడో 3 నెలల క్రితం జరిగినటువంటి సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం మీద అప్పుడు విచారణ చేసి వదిలేసిన వారు మరలా ఇప్పుడు ఏ కారణం చేత విచారణ పేరుతో పిలిపించి అక్రమంగా నిర్బంధిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కేసులు ఏదైనా నమోదు చేస్తే కనుక గతంలో ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడే నమోదు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పిలవకుండా కేవలం గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం అవుతున్నటువంటి దృష్ట్యా దాన్ని అడ్డుకోవాలని ఒక కుట్రపూరితంగా ఇలాంటి కార్యకర్తల మీద ఇలా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆరోపిస్తూ జరుగుతుంది. తప్పనిసరిగా జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు జన సైనికులకు అందరికీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర నాయకులు అందరూ కూడా అండగా ఉంటారు. వారిని విడిపించుకునే బయటకు వెళ్తాము. వీరి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా విచారణ పేరుతోటి 12 గంటల పాటు ఎవరిని ఇలా నిర్బంధించకూడదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాబట్టి తప్పనిసరిగా ఈ ఘటనకు పాల్గొన్నటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి అసలు జనసేన పార్టీ కార్యకర్తల మీద ఎటువంటి కేసులు నమోదో ఆ కేసులకు సంబంధించినటువంటి అప్డేట్ చూసుకొని వారిని తప్పనిసరిగా విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గుంటూరు పట్టణంలోనే కాకుండా గతంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టుల మీద కేసులు నమోదయ్యా ఆ కేసులకు సంబంధించి విచారణ చేసి వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ కేవలం గుంటూరులో జనసేన పార్టీ బలోపేతాన్ని అడ్డుకోవడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులపై ఒక భయాన్ని ఉంచడం కోసం అదేవిధంగా కేసుల ద్వారా భయపెట్టాలని చూడడం కోసమే
కేవలం ఇలా కుట్రపూరితంగా ఇలా జనసేన పార్టీ కార్యకర్తలను నిర్బంధించారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ఇలాంటి ఆరోపణలకు భయపడేది లేదు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే విధంగా తాము కృషి చేస్తాం. జనసేన పార్టీకి బలోపేతానికి మేము కృషి చేస్తాం. జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో, జనసేన పార్టీ గుర్తులు ప్రతి ఇంటికి ప్రచారం చేస్తామని కూడా వాళ్ళందరూ ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాత్రి 11:30 గంటల సమయం అవుతున్నా కానీ కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు విడిపించుకొని తీసుకెళ్లడం కోసమే అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో జనసేన సైనికులు చేరుకోవడం, జనసేన పార్టీ కార్యకర్తలు విడిపించుకొని తప్పనిసరిగా వాళ్ళు వెళ్తామని కూడా డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి కూర్చోవడం జరిగింది. అయితే మనం ఒక పక్క చూడొచ్చు, జనసేన కార్యకర్తలను ఉన్నపలంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా జనసేన కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే చూస్తే గనక గత గంట సమయం నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని అదుపులోకి తీసుకున్నటువంటి అక్రమంగా నిర్బంధించిన జనసేన పార్టీ కార్యకర్తలను, అభిమానులను విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే చూస్తే గనక కేవలం కేసులు నమోదుతో కానీ లేదనుకుంటే గనక అక్రమంగా పిలిచి విచారణ పేరుతోటి ఇబ్బందులు గురి చేయడం, నిర్బంధించడం సరైనది కాదు. మానవ హక్కుల ఉల్లంఘనకి పోలీసులు పాల్పడుతున్నారు. పోలీసులు కేవలం అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. తప్పనిసరిగా జనసేన పార్టీ కార్యకర్తలను, అభిమానులను విడుదల చేయాలి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారిపై ఎటువంటి కేసులు ఉన్నా కానీ వారికి సంబంధించి వాటి విచారణ చేయాలి. కానీ వారికి సంబంధించి విచారణ పేరుతో అక్రమంగా అరెస్టు చేయడము, అదుపులో తీసుకొని వారిని కేవలం బెయిల్ కూడా రాకుండా అడ్డుకోవడం కూడా సరైనది కాదు అని చెప్పేసి కూడా వీళ్ళందరూ ఆరోపించడము, అదేవిధంగా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి గత 4 నెలల క్రితం జరిగినటువంటి ఘటన మీద ఈ రోజు పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారణ పేరుతోటి వాళ్ళని కొడతాము, అదేవిధంగా వారిపై గాయాలు వచ్చే విధంగా ఇబ్బందులు గురి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది చూస్తూ ఊకోబోము. జనసేన పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని పోలీసులు పరీక్షించవద్దు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చూడడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులందరూ సహనంగా ఉంటున్నారు. తమ అభిమానులకు సంబంధించినటువంటి తన నేతకు చెడ్డ పేరు రాకూడదు కాబట్టి ఇప్పటి వరకు సహనంగా, శాంతియుతంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నాము. తప్పనిసరిగా తమ కార్యకర్తలను, తమ అభిమానులను కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వారందరినీ కూడా విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. విడుదల చేయడమే కాకుండా వారి మీద ఉన్న కేసులు కూడా ఎత్తివేయాలి. ముందున్న 2 రోజులు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఏ ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకి ఇబ్బంది అయినా కానీ తామందరూ అండగా ఉంటామని నిరూపించిన విధంగా కూడా రాత్రి 11:30 గంటల సమయం దాటినా కానీ కార్యకర్తల విడుదల కోసం జనసేన పార్టీ నేతలు తోటా చంద్రశేఖర్, అదేవిధంగా మాధవ రాధా తదితర నేతలందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్దనే ఉండి కార్యకర్తలు విడిపించడం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం. అంటే కార్యకర్తలను విడిపించడము, కార్యకర్తలకు అండగా ఉండడమే మా ధ్యేయం. కార్యకర్తలను తప్పనిసరిగా విడిపించే విధంగా తామందరూ ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళందరూ చూడడం జరుగుతుంది. అయితే శ్రీనివాస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూడొచ్చు. ఏ విధంగా అంటే జనసేన ప్రచారాలను అడ్డుకోవడం, ఓ విధంగా డేటాని దొంగిలించడం, అదేవిధంగా వాళ్ళ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం, ఇట్లాంటి పరిస్థితులను మనం ఏ విధంగా తీసుకోవచ్చు? జనసేనని వాళ్ళు కేంద్రీకృతం చేసి కావాలని ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే గుంటూరు జిల్లాలో చూస్తే కనుక జనసేన పార్టీపై భారీ కుట్రను పూనుకున్నారని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభానికి ముందు రోజు నుంచి కూడా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా జనసేన పార్టీ ప్రారంభమైనటువంటి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమప్పుడు ఫ్లెక్సీలు చించివేత దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు పట్టణంలో ఒక తెలుగుదేశం ఫ్లెక్సీలు తప్ప జనసేన పార్టీ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా తొలగించడము, అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా బీరు బాటిళ్లతో దాడి చేయడము, తర్వాత జనసేన పార్టీ ప్రచార వాహనానికి సంబంధించినటువంటి నిర్వహిస్తున్న ప్రచార వాహనంపై మహిళలపై కూడా రాళ్లతోటి దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఈ రోజు చూస్తే కనుక జనసేన పార్టీ కార్యకర్తలను కేవలం విచారణ పేరుతో పిలిచి అక్రమంగా నిర్బంధించడం. అంటే చూస్తే కనుక ఏ ఘటన జరిగినా కానీ జనసేన పార్టీ కార్యకర్తలను కేవలం అక్రమ కేసుల ద్వారా నిర్బంధించడం, బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం అనేటువంటి చేస్తూ ఉన్నారు. ఈ ఎన్ని చేసినా కానీ జనసేన పార్టీ కార్యకర్తలందరూ వీటన్నిటిని లెక్క చేయకుండా కూడా రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తాం, మేనిఫెస్టోను, సిద్ధాంతాలను
ప్రజలకు వివరించే పనిలోనే నిమగ్నంగా అవుతాం. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అని తేడా లేకుండా ప్రతి పూట జనంలోనే ఉండి జనానికి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తుంది. కార్యక్రమాలు రూపొందించి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువస్తున్న నేపథ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. దాడులు చేసి కార్యకర్తల భయభ్రాంతులు గురి చేస్తే, కార్యకర్తల మీద అక్రమ కేసులు ఏర్పాటు చేస్తే గనక జనసేన పార్టీని అడ్డుకోవచ్చని ఒక కుట్రపూరిత వాతావరణం ద్వారా ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చూస్తే గనక కేవలం పార్టీ కార్యాలయం ప్రారంభించిన రోజు నుంచి చూసుకుంటే గనక జనసేన పార్టీ రోజు రోజుకు బలోపేతమై గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో విజయకేతం ఎగరేసే విధంగా బలం చేకూరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో తోట చంద్రశేఖర్ నిర్వహిస్తున్నటువంటి ప్రచారాన్ని చూస్తే కనుక ప్రజలు వెల్లువ అభిమానాలను వెల్లబుచ్చడమే కాకుండా సాదర ఆహ్వానం పలుకుతూ తామందరూ మద్దతు తెలుపుతున్న పరిస్థితులు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ అడ్డుకోవడం కోసమే కేవలం ఒకవైపు పార్టీ కార్యాలపై దాడి, అదేవిధంగా ప్రచార వాహనాలపై దాడి, దీనితో పాటు గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల ధ్వంసము, ఫ్లెక్సీలు తీసివేయటము, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాల తర్వాత చూస్తే గనక ఈ రోజు చేస్తున్న కార్యక్రమం చూస్తే గనక చాలా దూరమైంది కూడా చెప్పుకోవచ్చు. యువకులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ కార్యకర్తలు, అజ్మాల వారికి సంబంధించినటువంటి వారి మీద అక్రమ కేసులు పెడుతున్నాయి కాకుండా అక్రమ కేసుల ద్వారా విచారణ పేరుతో వారిని బైకట్టులు చేసి పార్టీకి దూరం చేసే విధంగా కూడా ఇలా వ్యవహరిస్తున్నారు. కానీ వీరందరికీ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకి కూడా ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అభిమానులు అండగా ఉండి వారిని రక్షించుకుంటాం, వారి మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేసే విధంగా పోరాడతాం, వారిని విడుదల చేయించే విధంగా మేమందరం ఉంటామని చెప్పేసి కూడా వారు ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే జనసేన పార్టీ గుంటూరులో బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితులు చూడలేకనే ఒక కుట్రపూత వాతావరణంతో అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇలాంటి తప్పుడు కేసులు పెడతాం, తప్పుడు అరెస్టులు చేయించడము, తప్పుడు విధానాలతోటి పోలీసుల ద్వారా ప్రజలు అదేవిధంగా జనసేన కార్యకర్తలను లొంగదీసుకోవాల్సినటువంటి పరిస్థితులు. కానీ వీటన్నిటిని ఎదుర్కొని జనసేన పార్టీ కార్యకర్తలు ముందుకెళ్తాము, గెలిపే లక్ష్యంగా తామంతా ముందుంటామని చెప్పేసి కూడా నిరూపిస్తూ ఉన్నారు. అయితే ఉన్న పలంగా జనసేన కార్యకర్తలను రిలీజ్ చేయాలని జనసేన అధికార ప్రతినిధి తోట చంద్రశేఖర్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే చూస్తే ఒక సామాన్య కార్యకర్తను అదుపులోకి తెచ్చుకున్న తర్వాత కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అరండల్పేట పోలీస్ స్టేషన్ కి చేరుకున్నటువంటి పరిస్థితులు. వారు చేస్తున్నటువంటి ఆందోళన తెలిసిన తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడుతున్నా కాకుండా ఘటనా స్థలంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారిని తప్పనిసరిగా విడుదల చేయిస్తాము, ఎవరు ఆవేశానికి లోను కావద్దు, అందరూ సమన్వయం పాటించాలని చెప్పేసి వారికి సూచనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో మాట్లాడి కేసు పూర్వ వివరాలు తెలుసుకోవడమే కాకుండా కేసు ఉన్నటువంటి తీవ్రతలు, అదేవిధంగా వారిని అదుపులోకి తీసుకున్నారా, వారిని అక్రమంగా నిర్బంధించారా, వారిని ఏ విధంగా ఉంచారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడం కోసం అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిని విడిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే చూస్తే రాత్రి సమయం 12 గంటలు అవుతున్నా కానీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ దగ్గరుండి కార్యకర్తలకు ఎవరికైతే ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది అయినటువంటి కార్యకర్తలకి బయటికి తీసుకురావడమే కాకుండా తోటి కార్యకర్తలకి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా ముందుండి వారికి తోడుండి నడపడం జరుగుతుంది. అంటే చూస్తే ఈ అభిమానులు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళన జలార్చడమే కాకుండా వారందరూ సమన్వయం పాటించాలి, లోపల ఏం జరుగుతుందో, వాళ్ళు ఎటువంటి కేసులు నమోదు చేశారు ఏంటి, వారిని ఎందుకు ఉంచారనే వివరాలు తెలుసుకొని వారిని విడిపించే విధంగా మాట్లాడతామని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకి ఒక భరోసా ఇచ్చి అక్కడ దగ్గరుండి వారిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించడమే కాకుండా ఆ కార్యకర్తలను విడిపించడం కోసం ఉన్నత స్థాయి అధికారులతో కూడా డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇతర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు కానీ అటు సైనికులు కానీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం జరుగుతుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే గుంటూరు పట్టణంలో జరుగుతున్నటువంటి అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి పట్టణం అంతా వ్యాపించడం జరిగింది. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకొని వాళ్ళు వేల సంఖ్యలుగా మారే పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మంగళగిరి, పొన్నూరు, తాటికొండ, సత్తాపల్లి
ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారని తెలుసుకోవడం కోసం కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అండగా ఉండటం కోసం కూడా అందరూ అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం జనసేన పార్టీ కార్యకర్తలపై పోలీసులు బయటింపుతులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి అదుపులోకి తీసుకుని నిర్బంధిస్తున్నారు కాబట్టి వాటన్నిటిని ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ కార్యకర్తల తరఫున మేమున్నా వారికి ఏ ఇబ్బంది వచ్చినా తమ అండగా ఉంటాం, తమ కార్యకర్తలు తమ కాపాడుకుంటామని చెప్పేసి నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా భారీ సంఖ్యలో అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఒకటే డిమాండ్, జనసేన పార్టీ ఎవరైతే కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారో నిర్బంధించారో వారిని ఇమీడియట్ గా విడుదల చేయాలి. అదేవిధంగా వారి మీద ఉన్నటువంటి కేసులను కూడా మాఫీ చేయాలి. ఎప్పుడో 4 నెలల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను సాకు చూపించి అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదు. ఇలా అరెస్టులకు పాల్పడి ఇలా ఇబ్బందులు గురి చేసినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేయడమే కాకుండా కేసులు పూర్తి స్థాయి విచారణ చేసి దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్ తీసుకురావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే కేవలం గతంలో పెట్టిన కేసులు సాకులు చూపించి ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో చోట ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని ఇలా ఇబ్బందులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అలా లేకుండా ఆ కేసులకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అందించాలని చెప్పేసి అదేవిధంగా కేసులు పూర్తిగా విచారణ చేసి జనసేన కార్యకర్తలు విడుదల చేయాలని కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే శ్రీనివాస్, విచారణకు పిలిచిన పోలీసులు అరెస్ట్ చేయకుండా అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలతో పాటు ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఒకవేళ వాళ్ళు త్వరగా అధికారులు స్పందించి ఏ విషయం తేల్చకపోతే పరిస్థితి చాలా ఉధృతంగా మారే అవకాశం ఉంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే చూస్తే ఇప్పటికే అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం జరిగింది. వేల సంఖ్యలో చేరుకున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి కూర్చోవడం జరిగింది. అక్రమంగా నిర్బంధించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలి, విడుదల చేసి తమ శాంతిని విడుదల చేసి తాము బయటికి వెళ్ళమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇటు పోలీస్ స్టేషన్ ముందు అదేవిధంగా అరండల్పేట ముందున్నటువంటి రోడ్డు మొత్తం కూడా నిండిపోయే విధంగా కూడా అక్కడకు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మన విజువల్స్ చూడొచ్చు. ఈ ఆందోళనకు సంబంధించి చూస్తే గనక కార్యకర్తలను విడుదల చేయాలి, చేసిన తర్వాతనే తాము ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఘటనా స్థలానికి చూస్తే గనక జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ రావడము అదేవిధంగా వారికి పూర్తి స్థాయి వివరాలు అందించి లోపల కార్యకర్తలకు సంబంధించి ఎప్పటి నుంచి ఉంటారు, ఏంటి, ఏ కేసులకు సంబంధించి జరుగుతున్నాయి దాని మీద కూడా పూర్తి స్థాయి వివరాలు అందిస్తూ వాళ్ళందరూ కూడా సమన్వయంగా ఉండటమే కాకుండా కార్యకర్తలను తప్పనిసరిగా విడుదల చేయాలి, విడుదల చేస్తేనే తమ ఆందోళన విరమిస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరూ అక్కడనే ఉండడం జరిగింది. అంటే చూస్తే గనక అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జనసేన